హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ క్రియేటివ్ వ్లాగ్స్. కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు: పసుపు, తాలింపు గింజలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలు, చింతపండు. ఇవన్నీ బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని వేసుకుందాం. కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు స్లిమ్లోనే దోరగా వేయించుకోవాలి. అలా మెల్లగా కలుపుతూ ఉండాలి. అవి స్లిమ్లోనే వేగుతుంటే కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాం. పల్లీలను వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకోవాలి. అలా స్లిమ్లో పెట్టి ఆ రెండింటిని వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మూడింటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మంచిగా కొబ్బరి ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ కలిసేలాగా కలబెట్టుకోవాలి. మంచిగా స్లిమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్న కరివేపాకుని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్న వెల్లిపాయలను కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హనీ క్రియేటివ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.